నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ కాంబినేషన్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది అలసంద వడ అండి, రాయలసీమ స్పెషల్. అందులోకి మంచి రుచికరమైన చికెన్ గ్రేవీ, అలాగే వైట్ రైస్, అందులోకి మిరియాల చారు, కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అన్నం కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసాను. కడిగేసిన తర్వాత అందులో ఒక 3.5 గ్లాస్ నీళ్లు వేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ బియ్యానికి కుక్కర్కి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేశానండి. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత మిరియాల చారు కోసం కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టి అందులో కొద్దిగా ఉప్పు వేసాను. మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసాను. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో వేయాలి. అలాగే ఒక 3 మీడియం సైజ్ టమాటోల్ని కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా మెదిపేసుకోవాలండి. ఇందులో చింతపండు కూడా తీయనవసరం లేదు, బాగా నానిపోయింది. మెత్తగా దీన్నంతా కూడా మ్యాష్ చేసేసుకోవాలి. ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అన్నంని పెట్టేసి స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇప్పుడు మనం మిరియాల చారు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి. పులుపు మనం దానికి చూసుకొని ఇప్పుడు ఈ మిరపకాయలని కొంచెం ఇలా మ్యాష్ చేసామంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మిరియాల చారుని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడ నేను ఒక రాత్రంతా అలసందుల్ని నానబెట్టానండి. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. నీట్గా కడిగేసేసుకొని ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని డ్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అలసందుల్ని మిక్సీ జార్లో కూడా మనం పర్ఫెక్ట్గా రుబ్బేసుకోవచ్చు అండి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ విధంగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిందంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మిగిలిన పప్పునంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఈ లోపల కుక్కర్ కూడా అన్నం అయిపోయిందండి, విజిల్ వచ్చేసింది. తర్వాత రసం కూడా చూడండి ఈ విధంగా బుడగలు రావాలి. మూత పెట్టేశాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. రసం కూడా రెడీ అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇప్పుడు ఆ పిండంతా రుబ్బేసిన తర్వాత పప్పునంతా అదే మిక్సీ జార్లో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత అది కూడా ఇందులో కలిపేసానండి. ఒక్కొక్కసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తాను, కానీ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. కొద్దిగా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసానండి. కొంచెం కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా చాప్ చేసి వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. మనం కర్రీతో పాటు తింటున్నాం కాబట్టి ఈ గారెల్లో కొంచెం ఉప్పు అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నానండి, బ్రాయిలర్ చికెను. నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టేశాను. తర్వాత ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు వేసాను. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ అంతా కూడా వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేయాలి చికెన్కి మాత్రం. ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసాను. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. ఇప్పుడు మాత్రం చూడండి, చికెన్లో మనకు నీళ్ళు వస్తాయన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం చిన్నగా ఉందని కొద్దిగా పెద్ద మూత మార్చానండి. చూడండి,
చికెన్ చూద్దామండి. చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చికెన్ అనేది మనకు బాగా ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తానండి. ఈ మెథడ్లో చేసినప్పుడు ఈ విధంగా ఇలా ప్యాన్లో వేసేస్తాను. అలాగే ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఇవన్నీ కూడా మనకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే చికెన్ కూడా మనకు ఉడికిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవుతుందండి. అప్పుడు మనకు కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ పీస్ అనేది కూడా బాగా ఉడుకుతుంది. చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మధ్య మధ్యలో మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా మనకేం ఎక్కువ పట్టదండి, తక్కువ ఆయిల్తోనే చేసేయచ్చు. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటోల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. ముందే వేయకుండా మనం చికెన్ ఒక 1/4 వంతు ఉడికిన తర్వాత ఈ టమాటోలు వేసామంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టానండి. ఒకసారి చూస్తున్నాను. చూడండి ఈ టమాటోలంతా కూడా మనకు బాగా మగ్గాయి. మరీ మెత్తగా ఏం మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసాను. అలాగే 1 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసాను. అలాగే ఇంకొంచెం రాళ్ళుప్పు వేసానండి. కొద్దిగా నీళ్లు వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. బాగుంటుందండి ఈ మెథడ్లో చేస్తే. మనకు ఈ చికెన్ కర్రీ అనేది, చికెన్ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. తర్వాత ఇంకొంచెం నీళ్లు వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళగా చేయడం లేదండి. ఈ కర్రీ కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఈ చికెన్ అనేది మనకు బాగా దగ్గర పడింది. ఇప్పుడు మళ్ళీ చివరగా మనం ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నామంటే ఆ పచ్చిమిర్చి ఆ కరివేపాకు ఫ్రెష్గా వేసాం కదా, ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇది మనం వైట్ రైస్లో కానీ రోటీ చపాతీ అలా చేసుకుంటాం కదండి, అందులో కూడా బాగుంటుంది. లేదు ఈ విధంగా గారెలు చేసుకునేటప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చు. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి మనకు ఎంత ఎక్కువ మసాలాలు వేయకుండా కూడా గ్రేవీ లాగా వచ్చింది. అలాగే రసం కూడా తయారైపోయింది కదా అండి. రైస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు గారెల కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేస్తున్నాను. ఇప్పుడు గారెలు తట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక తడిపిన గుడ్డ వేసేసుకోవాలండి పైన తట్టుకోవడానికి. చూడండి పిండి అనేది మూత పెట్టేశాను కదా, దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఏ సైజులో కావాలనో ఆ సైజులో కొంచెం చేతికి నీళ్ళు అద్దుకొని ఇలా తట్టేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ని ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ గారెల్ని వడల్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రాయలసీమ స్పెషల్ అండి అలసంద గారెలు. నాటుకోడి పులుసులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. లేదు ఈ విధంగా మనం బ్రాయిలర్ చికెన్తో కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అందుకే మనం పిండిని రుబ్బేటప్పుడు మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. రెండవ వాయి కూడా వేసేసాను. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసేస్తున్నాను. ఎప్పుడన్నా మనకు టైం ఉన్నప్పుడు మనం ఈ కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ముందుగా ఈ అలసంద గారెల్ని వేసేసుకుందాము. ఇలా గారెలు చేసినప్పుడు మనం చికెన్ కర్రీతో గారెలతో పాటు ఈ చికెన్ కర్రీని తిని కొంచెం లైట్గా రసం అన్నం తింటే మనకు డైజెషన్ బాగుంటుందండి. ఇప్పుడు కర్రీని కూడా నేను డిష్ అవుట్ చేస్తున్నాను. ఆ పచ్చిమిర్చితో మనం తింటే చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు తీసేసుకొని వేడి ఈ రసాన్ని కూడా వేసేసుకుందాము. తర్వాత వైట్ రైస్ అండి. ఇలా గారెలు తిన్నప్పుడు లైట్గా రసం అన్నం తింటే బాగుంటుంది. కొంచెం లెమన్ని
ఆ చికెన్ కర్రీలో పిండేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలామంది నన్ను సండే వ్లాగ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నారండి. కాబట్టి ఈరోజు నేను ఈ విధంగా ప్లాన్ చేశానండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.